1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. భక్తి పేరుతో వ్యాపారాలు బీభత్సంగా జరుగుతున్నాయి. మీకు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. దీని మీద మీ అభిప్రాయం కూడా నాకు చెప్పండి. జగిత్యాలలో ఒక దొంగ బాబా చేసిన వికృత చేష్టలు నిజంగా మన సనాతన ధర్మం ఎటుపోతుంది? ఎవరు నమ్ముతారు? మన హిందూ ధర్మం మీద ఇప్పుడు కదా ఎన్ని మాటలు అంటారు. ఇదా మీ హిందూ ధర్మం అంటారు. నిజంగా ఆ దొంగ బాబా చేసిన వికృత చేష్టలు సంతానం లేని వారికి సంతానం కల్పిస్తాను అంటే ఇక్కడ ఎవడైతే మోసం చేయాలో మోసం వాడు చేస్తూ ఉంటాడు. నువ్వెప్పుడైతే వాడి చేతిలో నువ్వు నమ్మి వాడి చేతిలోకి వెళ్ళేవారు. ఇక్కడ ఎవరిది తప్పు? ఆయన దగ్గరికి వెళ్తున్న ప్రజలదా లేకపోతే ఆ బాబాదా? ఇలాంటి దొంగ బాబాలు ఒక చోట కాదు, ప్రతి ఊర్లోనూ ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. అయితే ఎవరిది తప్పు అంటే మనం ప్రజల్ని ఎప్పుడూ కూడా తప్పు పట్టకూడదు. ఎందుకంటే వారి యొక్క అవసరం, వారి బాధని ఏదైతే వాళ్ళు అనుగుణంగా అవసరంగా చేసుకుని మోసం చేస్తున్నారో వాళ్ళది తప్పు తప్ప ప్రజలది తప్పు కాదు. ఇప్పుడు ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు, వాడికి ఒంట్లో బాగాలేదు, తొందరగా తగ్గిపోవాలనేటటువంటి తాపత్రయం, ఆ బాధని అనుభవించలేక తొందరగా తగ్గిపోవాలన్న బాధతోటి 10 హాస్పిటల్ తిరుగుతాడు. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ డాక్టర్ గారు ఏమంటారయ్యా అంటే, నాయన ఓ 10 రోజుల్లో తగ్గుతుంది, ఈ మందులు వాడని చెప్తారు. వాడికి 2 రోజుల్లోనే తగ్గిపోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఏ డాక్టర్ అయితే 2 రోజుల్లో తగ్గిపోతుందని మందిస్తాడో ఆ 2 రోజులు అనేటటువంటి దాని దగ్గరికి ఎవరు చెప్తారో అక్కడ దాకా వెళ్ళాలని చెప్పి ఓ 10 మంది దగ్గరకో 15 మంది దగ్గరకు తిరుగుతూ ఉంటారు. వాస్తవంగా ఇది వీళ్ళకి అవసరం, వీళ్ళ అవసరాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకుంటున్నారు. అది చాలా తప్పు. ప్రజలు కూడా ఒకటి గమనించాల్సింది ఏమిటయ్యా అంటే, ఎప్పుడూ కూడా మనకి ఎప్పటికి యోగం ఉంటే అది అప్పటికి లభిస్తుంది. యోగాన్ని బట్టి జరుగుతుంది తప్ప ఎప్పుడూ కూడా మనం ఏదో వాళ్ళేదో చేస్తున్నారు వీళ్ళేదో చేస్తున్నారు కదా అని అరిచేతిలో వైకుంఠం చూపించేటటువంటి వాళ్ళ మాటలు నమ్మద్దు. వెంటనే ఇమీడియట్లీగా స్పాట్లో అయిపోతుందనేటటువంటి వాళ్ళ మాటలు నమ్మద్దు. ఇది చిన్న విషయం చెప్తాను. పూర్వం సత్యసాయిబాబా గారు వారు ఒక ప్రవచనం చేస్తూ ఏం చెప్పారంటే, సత్యసాయిబాబా గారు ఏం చేశారంటే, వారు వాహనంలో వెళ్తున్నారు, ఒక కారులో వెళుతున్నారు. పెట్రోల్ అయిపోయి కారు ఆగిపోయింది. ఆగిపోతే పెట్రోలు బంకు చాలా దూరం, తెచ్చిపోసేటటువంటి వెసులుబాటు లేదు. అందువల్ల ఆయన తాగే వాటర్ బాటిల్ తీసుకుని మంత్రించి దాంట్లో పోస్తే కారు కదిలింది. వెళ్ళారు, ఎదరికి ఈ విషయం 10 మందికి తెలిసింది. అరే సత్యసాయిబాబా గారు ఇలాగా పెట్రోల్ ఇట్లా మంచినీళ్ళు తాగే మంచినీళ్ళు దాంట్లో పోస్తే కారు కదిలింది, వెళ్ళింది. ఎవడో ఉంటాడు కదా, ఇంకా అలాంటి వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, అలా కాదు, అంత పెట్రోలు ఒక మంచినీళ్ళు బాటిల్ ఒక కారు కదపటం కాదు, సముద్రం ఉంది కదా, ఆ నీటిని మంత్రించమను, సముద్రం అంతా పెట్రోల్ అవుతుంది కదా, అప్పుడు పెట్రోల్ బాధలు ఉండవు కదా భారతదేశానికి అన్నమాట అన్నట్టే. ఈ వార తిరిగి ఆయన దగ్గరికి వచ్చింది. అయ్యా మరి మీరు ఇలా చేశారట కదా, వాడు చెప్పింది వాస్తవమే కదా, పెట్రోల్ బాధలు లేకుండా ఉంటాయి కదా, మరి మంత్రించి వేస్తే అంటే, అప్పుడు నాయన ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటయ్యా అంటే, నేను చేయగలను, నేను చేస్తా. పెట్రోల్ అనేటటువంటిది రహస్యంగా ఉండవలసినటువంటి ఒక ఇంధనం. అంటే అది బయటికి ఓపెన్గా వస్తే కరిగిపోతుంది. ఇప్పుడు నేను సముద్రాన్ని కనుక పెట్రోల్ చేశాను అనుకోండి, సూర్యుడి యొక్క తాకిడికి మొత్తం కరిగిపోయి ఎండిపోతుంది. సముద్రం ఉన్న నీళ్లు కూడా ఎండిపోతాయి. అప్పుడు మనకి జలావసరం ఉండదు, జలాలు ఉండవు. ఫస్ట్ పాయింట్. ఆ కారణంగా నేను సముద్రాన్ని పెట్రోల్గా చేయలేదు. రెండోది, నీలాంటి వాడు ఎవడైనా వెధవ ఓ సిగరెట్ దాగి తీసుకొచ్చి ఆ సిగరెట్ దాంట్లో పడేస్తే సృష్టి ప్రపంచం నాశనం అయిపోతుంది, ఆ ఒక్క సముద్రం మొత్తం పెట్రోల్ అయిపోతాయి. ఆ కారణంగా కూడా చేయలేదు నాయన అని చెప్పాడు. మనం పిల్లలకి నేర్పాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే, కేవలం మన ధర్మాన్ని ఆచరించమని మాత్రమే నేర్పాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మోసాలు చేసి అది చేస్తాం, సంతానాన్ని ఇస్తాము, లేకపోతే మీకు లంకె బిందెలు ఉన్నాయి, అవి ఉన్నాయి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అది కేవలం ప్రజల యొక్క వాళ్ళ అవసరం కోసం ప్రజలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధలు తీర్చుకోవడానికి చేస్తున్నారు. కానీ వాళ్ళది తప్పు కాదు, మోసం చేసే వాళ్ళదే తప్పు. ప్రజల్ని ఎప్పుడూ మనం తప్పు పట్టకూడదు. కానీ ప్రజలకు మనం చెప్పాల్సింది ఏంటంటే, అత్యాశకు పోకండి. మీరు అత్యాశకు పోయారో ఆ అత్యాశ మిమ్మల్ని ముంచేస్తుంది, అప్పుడు తప్పు మీదే అవుతుంది. ఆశపడ్డంలో ఏమీ తప్పులేదు. నాకు సంతానం కావాలి, లేదు నాకు డబ్బు కావాలి, నాకు ఇల్లు కావాలనుకోవడంలో ఏ విధమైనటువంటి దోషం లేదు, ఏ విధమైన తప్పు లేదు. ఎప్పుడైతే నువ్వు అత్యాశకు పోతావో అత్యాశ నిన్ను ముంచేస్తుంది. అది ఎవడో ఒకటి రూపంలో వచ్చి ముంచేస్తుంది. మనం ఎన్ని సినిమాల్లో చూడట్లేదు,
పురాణాల్లో ఎన్ని కథల్లో చూడట్లేదు, ఇవన్నీ అవే కదా జరిగేవన్నీ. అది కాదు గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు సంతానం కలగలేదు, లేకపోతే డబ్బు లక్ష్మీ కటాక్షం కలగ, నువ్వు పూజలు చేయి, సంతానం కలగలే, ఎంతో డాక్టర్లు అంతే. ఉన్నారు. ఇలాంటి దొంగ బాబాలు వచ్చి నీకు సంతానం కలిగే యోగం నేను ఇస్తాను అంటే కొంచెం కూడా జనాలకి ఆ మాత్రం తెలీదా? చేసుకోవాలి. ఆడు పట్టుకునే టచ్ కానీ కౌగిలించుకోవడం కానీ అది ఒక బాబా చేసే పనేనా? అంటే జనాలకి ఏం ఆ మాత్రం కూడా ఒళ్ళు పళ్ళు తెలియట్లేదా అని. ఇక నిజంగా ఇక్కడ ఈ విషయంలో, ఈ దొంగ బాబా విషయంలో ఆడలా చేస్తున్నాడు అంటే మనం ఇచ్చే అవకాశమే. మీరు నిలదీసి ఒక్కరు కూడా అడగలేరా? అది ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది. అవునండి. అంటే ఇక్కడ జనాలకు ఏమైపోయింది అంటే వాడు ఎంత వికృతంగా చేస్తున్నా మీ కోరిక నెరవేరుతుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఒక్కడు కాదు, నిజంగా ఒక దైవ భక్తితో నువ్వు ఏదన్నా చెయ్యాలి అంటే అది చాలా కఠినంగా ఉంటుంది. ఇలా పట్టుకొని ఇలా చేస్తున్నారంటే వాడెలా అవుతాడు బాబా? అవును. అంటే ఇక్కడ ఎవరిది తప్పు? ఈ పొయ్యే జనాలదే తప్పు. అంటే మనం చెప్పేది కూడా అదే, ఏంటంటే అత్యాశకు పోవద్దని చెప్తున్నాం. అత్యాశకు పోవటం వల్ల పొరపాటు నీదవుతుంది. ఈ అత్యాశని వాళ్ళు అవకాశంగా చేసుకుంటున్నారు. మనిషికి అనేది అత్యాశ అనేది లేకపోతే అవకాశం చేసుకునేవాడు కూడా ఉండడు వాస్తవంగా. మన అత్యాశే వాడికి అవకాశం అవుతోంది. తద్వారా ఇంకోటి కూడా ఏంటయ్యా అంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి. ప్రజల్లో కూడా ఇటువంటి వాళ్ళు, ఇంకోటి కూడా చాలా మందికి తెలియని విషయం చెప్తాను. బాబాలు, స్వామీజీలు, సన్యాసులు అంటే ఎవరు? కాషాయం కట్టుకున్నటువంటి ప్రతివాడు బాబా కాదు, స్వామీజీ కాదు, సన్యాసి కాదు. అంటే మనం తెలుసుకోవాలి. చాలా మంది ఏం చెప్తారంటే, ఇప్పుడు చాలా మంది అయ్యగారులు అంటారు. అయ్యగారు అంటే ఏంటి? బ్రాహ్మణునే ఆ, అయ్యగారు అయ్యగారు అంటారు. ఇంకోటి కూడా ఏంటంటే అర్చకుడు అంటారు. అవును. అర్చకుడు అంటే ఏంటి? దేవాలయంలో పూజ చేసేటటువంటి వాళ్ళు ఈ మధ్య అన్ని మత అవును, అన్ని కులాల వాళ్ళు ఎవరు చేస్తున్నారు కాబట్టి బ్రాహ్మణ్సో తెలియట్లేదు. తెలియట్లేదు. అవును. దాన్ని మనం అంటే తప్పు మనమేం పట్టం. తప్పు పట్టట్లేదు తప్పు కానీ పట్టం. ఓకే. వాళ్ళకి శ్రద్ధ ఉంది, వాళ్ళు చేసుకోవడం చేసుకుంటున్నారు. మంచిదే. ఇలాంటివి వరకు ఓకే మంచిదే. గురుగారు. నేను అనేది ఏంటంటే ఎవరు స్వామీజీ, ఎవరు బాబా అని తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. ఇలా వీళ్ళ వల్ల నిజంగా నిజమైన గురువులని మనం వాళ్ళ దాకా కూడా పాపం వాళ్ళని కూడా అరే అవును. ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. ఈ దొంగ బాబాలు ఎక్కువ అవడం వల్ల అవును. నిజమైన గురువులని, సద్గురువులని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. తప్పకుండా చేస్తున్నాం. ఎందుకయ్యా అంటే చెప్తున్నా కదా, అత్యాశ. ఇప్పుడు నేను ఇందాక చెప్పా, ఓ డాక్టర్ గారు 10 రోజుల్లో తగ్గుతుంది అన్నాడు. మరి నువ్వు ఆ 10 రోజులు ఆగి చూడొచ్చుగా. చూడొచ్చు. నాకు 2 రోజుల్లోనే తగ్గాలని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో దానికి తగ్గ ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సిందే. కాబట్టి ఎవరైనా సరే 1కి 10 సార్లు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు జాతకం చూపించుకోండి, లేకపోతే మీ యొక్క సమస్యలే చెప్పుకోండి, ఇంకోటి ఏవైనా కానివ్వండి, ముందు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేటటువంటిది ముందు మనం తెలుసుకోవాలి. వాళ్ళు జెన్యూనా కాదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వాడి యొక్క పుట్టుకేంటి, వాడు గతంలో వాడు చేసినటువంటి పని ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం ఏమీ ఆలోచించుకోకుండా మన పక్కింటి వాళ్ళు, మన ఎదురింటి వాళ్ళు వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు చెప్తారు. ఆడికి వెళ్ళాము, అక్కడ పని అయింది, మీరు కూడా రండి, ఏవో అవకాశం కోసం ఏదో చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు పట్టుకుని మనం వెళ్ళి మన జీవితాలు నాశనం చేసుకోకూడదు. దయచేసి మీరు చెప్పినటువంటి ఈ పద్ధతి ప్రకారంగా ఎవరు కూడా ఇటువంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దు. ఇటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం వారు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని జనాల్ని ఇలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళ నుంచి కాపాడాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.